స్వర్గీయ శ్రీమాతూరు శ్రీనివాసరెడ్డి గారి సంస్మరణ సభ జరుపుకోవడం అనేది అత్యంత బాధాకరం. నాతో పాటు నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఆయన సేవలు అందించారు. విద్యార్థి సమస్యల పట్ల నిరంతర పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాతూరు శ్రీనివాసరెడ్డి గారు. రైతాంగం సమస్యల పట్ల ప్రత్యేకమైనటువంటి పోరాటం చేసి అనునిత్యం అధికారుల దగ్గర గాని ప్రజాప్రతినిధుల దగ్గర గాని రైతాంగం సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదో విధంగా రైతాంగానికి తోడుగా ఉండాలా, రైతాంగానికి అండగా ఉండాలా, రైతాంగం సమస్యలని పరిష్కరించాలా, రైతులకు మద్దతు ధర రావాలా, రైతులకి ఎటువంటి కష్టాలు ఉండకూడదు, సకాలంలో వాళ్ళకి అన్ని కూడా అందుబాటులో ఉండాలా అనేటువంటి ఆశయంతో నిరంతరం జీవించినటువంటి మహనీయుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన లేని లోటుని మనమందరం కూడా ఈ రోజున ఇక్కడ మాట్లాడుకోవడము చాలా బాధాకరమైన విషయం. ఆయన లేరు అనే సంగతి నమ్మలేని నిజంగా ఈ రోజున మనం నిలిచింది. విడవలూరులో అలానే నెల్లూరు జిల్లాలో ఆయన లేని లోటు అలానే నిలుస్తుంది. దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనేది ఖచ్చితంగా మనమందరం కూడా అంగీకరించాల్సిన నిజం.